ఇప్పుడు నెక్స్ట్ నామినేషన్కి వస్తే పవన్ కళ్యాణ్, హరీష్ వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని ఫ్లోరాని అలాగే మన సుమన్ శెట్టి గారిని వీళ్ళిద్దరికి ఏజ్డ్ పర్సన్స్ అంటే ఎక్కువ యాక్టివ్గా ఉండలేరు అని చెప్పేసి వీళ్ళిద్దరిని పెట్టుకుంటారు. కానీ సుమన్ శెట్టి గారే ఆ టాస్క్ అయితే విన్ అవుతారనమాట. సో ఫ్లోరా గారు బై డిఫాల్ట్గా తను నామినేట్ అయిపోతుంది. ఇక సుమన్ శెట్టి గారి విషయానికి వస్తే సంజనాని నామినేట్ చేస్తారు. సో సంజనాని నామినేట్ చేసిన తర్వాత తన రీజన్స్ నచ్చాలంటే ముందుగా ఓనర్ ఎవరికొరికి హ్యామర్ ఇవ్వాలి. సో తన ప్రియాని సెలెక్ట్ చేసుకుంటారు. ప్రియా గారికి ఎవరో ఒకరిని నామినేట్ చేయకూడదు, ఆ ఓనర్స్లో టెనెంట్స్లో ఉన్న వాళ్ళందరినీ నామినేట్ చేయాలనే ఉద్దేశంతో తనకు సంజన పైన పాయింట్స్ ఉన్నా కానీ సరే సంజన గారిని నామినేట్ చేయకుండా ఇంకా రిమైనింగ్ ఎవరైతే నామినేట్ అవ్వకుండా ఉంటారో సో వాళ్ళని నామినేట్ చేయాలని చెప్పేసి చాలా టైం తీసుకుంటుంది. అది లైవ్ చూస్తే నాకు తెలుస్తుంది మీకు. అంటే అక్కడ పాయింట్ లేకుండా కానీ సరే ఏదో ఒక చిన్న పాయింట్, మైనర్ పాయింట్ అయినా వెతుక్కొని వాళ్ళందరినీ కూడా నామినేట్ చేయాలనే ఉద్దేశంతో రాము ఉన్నారు కదా, లైక్ అతన్ని అయితే నామినేట్ చేస్తుంది. అసలు ఆ రీజన్ ఎంత చెత్త రీజన్ అంటే అంత చెత్త రీజన్. ఒకసారి మీరు ఎపిసోడ్ చూడండి, మీకు తెలుస్తుంది ఆ రీజన్ అయితే. సో ఆ రీజన్ విన్న తర్వాత అసలు ఏదో ఆడాలంటే ఆడుతున్నారు తప్ప ఈ కామనర్స్ ఒక పర్ఫెక్ట్గా ఆడదామని చెప్పేసి లేదు, ఒక పర్ఫెక్ట్గా మాట్లాడే విధానం కూడా ఇవంతా కరెక్ట్గా లేదు.